జానకి తల వంచుకుని దీనంగా చూస్తూ ఎక్కడికో నడిచిపోతోంది ఒంటరిగా. కళ్లల్లో నీటి బిందువులు మెలమెల్లాడుతున్నా పెదవులు బిగబెట్టుకుని ఆపుకుంది. ఆ కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాలనే తపనతో తను వెనక పరిగెడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆమెను అందుకోలేకపోతున్నాడు. జానకి అని పిలుస్తున్నాడు ఎలుగెత్తి. కాని ఆ శబ్దం కంఠం దాటి రావడం లేదు. ఆ పిలుపుకు జానకి అందుకోలేదెప్పటికీ. ఎంతో సేపటికి జానకిని అందుకోగలిగాడు. భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఒక్క క్షణం విభ్రాంతితో చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ తన కాళ్ల దగ్గర కూలబడిపోయింది జానకి. చటుక్కున కళ్ళు తెరిచాడు మాధవ. ఏదో గాబరాగా గబగబా గది దాటిపోతున్న జానకి కనిపించింది. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. కాళ్ల దగ్గర కొంచెం వాడిపోయిన మల్లెపూలు పడున్నాయి. జానకొచ్చి తన కాళ్ల దగ్గర కూర్చుని వెళ్ళిందా? అందుకే తనకి విచిత్రమైన కలొచ్చిందా? కలలు చాలా రకాలుగా వస్తాయి. కొన్ని కలలు మనం అతి బలవంతాన అణిచిన కోరికలకు వచ్చిన రెక్కలు. మరికొన్ని మనసులో వ్యక్తావ్యక్తాగా ఉన్న ఏ అనుభూతికో మనపలకంపై స్పష్టమైన రూపకల్పన. ఈ 2 రకాల కలలు పూర్తి సుషుప్తావస్థలోనే వస్తాయి. మరో రకం కలలు అర్ధ సుషుప్తావస్థలో వస్తాయి. ప్రత్యక్షంగా జరుగుతుంది, సబ్కాన్షియస్ అందుకోగలుగుతుంది. కానీ పూర్తి జాగ్రత్తావస్థలో మాత్రమే పనిచేసే మనసు దానిని అందుకోలేదు. ప్రత్యక్షంగా జరుగుతుంది ఆధారంగా మన భావన కూడా కొంత అల్లుకుని కలగా భ్రమ కలగజేస్తుంది. ఇప్పుడు తనకొచ్చిన కల అలాంటిదా? జానకొచ్చి తన పాదాల దగ్గర కూర్చోగానే తన సబ్ కాన్షియస్ జాగృతమైంది. అందుకే అలాంటి కలొచ్చింది. కాళ్ల దగ్గర పడున్న మల్లెల్ని తీసుకుని చెకిలి కానించుకున్నాడు మాధవ. మాధవ్ మొహం కడుక్కోగానే కాఫీ కప్పు అందించింది జానకి. కప్పు అందుకుంటూ జానకి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. గంభీరంగా ఉన్న జానకి పెదవులపై చిరునవ్వు రేఖలు వ్యాపించాయి. చెక్కిళ్లు ఎర్రబడగా కింద పెదవిని పంటి మధ్యకు లాక్కుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. ఆ లజ్జాభివ్యక్తీకరణ మాధవను ముగ్ధుని చేసింది. వచ్చే చిరునవ్వును అణిచున్న ఆ బిగించిన పెదవులను తన్మయుడే చూస్తూ నిల్చుండిపోయాడు. తడబడే అడుగులతో అక్కడ్నుండి కదిలిపోయింది జానకి. జానకి పలహారం అందిస్తూ, జానకే భోజనం వడ్డిస్తూ ఆ రోజంతా చాలా హాయిగా గడిచిపోయింది మాధవ్కి. ఆ ఉదయం జానకి తన కాళ్ల దగ్గర కూర్చుందని అనుమానం కలిగిన తర్వాత తన చూపులు కందిన ఆమె చెక్కిళ్లలోని రాగరేఖల్ని స్పష్టంగా చూశాక జానకి హృదయంలో తనకు స్థానముందని అర్థమైపోయింది మాధవ్కి. ఇక ఆ రాత్రిని వ్యర్థం చేయకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మంచినీళ్లు బల్లమీద పెట్టి పాలగ్లాసు స్టూలు మీదుంచి లైబ్రరీ గదిలోకి వెళ్లబోయింది జానకి. జానకి కంపిత స్వరంతో పిలిచాడు. జానకి ఆగింది. అక్కడే నిలబడి ఏమిటి అంది. ఇలారా. చెప్పండి. నువ్వా గదిలో పడుకోవద్దు. మరి ఎక్కడ పడుకోను? ఇక్కడ. తన పక్కనున్న మంచం చూపించాడు. జానకి ముఖం గంభీరమైపోయింది. అతి గంభీరంగా ఉన్న ఆ మొహాన్ని చూసినప్పుడే మాధవ్కు మాటలు కరువవుతాయి. తనకున్న చాలా బలవత్తరమైన ఏదో అద్భుత శక్తి ముందు నిలిచినట్టు అనుభూతి కలుగుతుంది. జానకితో లాలనగా గాని అధికారికంగా గాని మాట్లాడగలిగే ధ్వని మోగబోతోంది. అతని లోపల ఏదో సున్నిత భావన ఆ గాంభీర్యం ముందు తల వంచి పరాజయాన్ని అంగీకరింపజేస్తుంది. నేనక్కడ పడుకోవడం బాగుండదు, శాంతంగా అంది జానకి. అతి శాంతంగా ఉన్న ఆ స్వరంలో అంత వాడి ఎక్కడ్నుండొచ్చిందో అర్థం కాలేదు మాధవ్కు. అయినా శక్తినంతా కూడదీసుకుంటూ ఎందుకు బాగుండదు, మనం భార్యాభర్తలం అన్నాడు. జానకి నవ్వింది. నిజంగా? ఆశ్చర్యంగా అడిగింది. మాధవ తల వాలిపోయింది. నన్ను క్షమించు జానకి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను బాధగా అన్నాడు. ఇందులో మీరు క్షమాపణ కోరవలసిందేముంది? నేనే క్షమాపణ కోరుకోవాలి, మీ కోరికను మన్నించలేకపోయినందుకు. అంటే నువ్వు? అర్థం చేసుకోండి. మీరెప్పుడు కావాలంటే అప్పుడు విడాకులిస్తానని మీకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోగలిగే శక్తి నాకుండాలి. మన మధ్య ఈ బంధం ఏర్పడితే నాలో ఆ శక్తి సన్నగిలిపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు జానకి? ఇంకా విడాకుల ప్రమేయం ఏముంది? అసలు అవసరం ఎలా వస్తుంది? ఏమో, ఎవరు చెప్పగలరు? మొదట మీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా ప్రార్థన అంగీకరించారు. ఇంకా పెళ్ళై వారమైనా కాలేదు. ప్రేమించానంటున్నారు. పైవారానికి ఏమంటారో, ఎలా ఉంటుందో? మాధవ దిమ్మెరపోయాడు. కళ్ళు వెడల్పు చేసుకుని జానకి ముఖంలోకి చూడ్డం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు. ఆ చూపులకు కదిలిపోయింది జానకి. నేను మీ దాసీని. మీరు కోరినప్పుడు తప్పక విడాకులివ్వగలను. మీరు కొంచెం స్థిమితంగా ఆలోచించుకుని నిర్ణయించుకోండి, త్వరపడకండి. పక్క గదిలోకి వెళ్లిపోయి తలుపులు బిగించుకుంది జానకి.
మాధవ మంచం మీద ఒరిగిపోయాడు. తనకు జానకి కావాలి కావాలి. తన శరీరం మనసు ఆమె కోసం పరితపించిపోతున్నాయి. ఈ ఘోష ఆమెకెలా వినిపిస్తుంది? ఆనాడు తాను స్పష్టంగా ప్రకటించిన అసమ్మతిని చెరిపివేయగలిగే మార్గం ఏముంది? అంత స్పష్టంగా తిరస్కరించి ఆమె ప్రార్థన మీద వివాహం చేసుకుని అంతలో అనురాగం ప్రకటిస్తున్న తనను జానకి చంచల మనస్కుడు అనుకోవడంలో ఆశ్చర్యమేముంది? నిజంగా తన మనసు చంచలమైందా? ఇంచుమించు సంవత్సరానికి పైగా సరళతో సన్నిహిత పరిచయం ఉంది. సరళ పరీక్షలు కాగానే అత్తయ్యకు చెప్పి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు. సరళను తప్ప ఇతరుల గురించి ఆలోచించని తన మనసులోకి ప్రయత్నించిన సరళ రావడం లేదు. జానకిలోని ఏ శక్తి తననింత వశపరుచుకుంది? నిజంగా జానకన్నట్లు తన మనసు మళ్లీ మారుతుందా? అంత బలహీనమైందా? ఇంతవరకు ఎందరో అందమైన స్త్రీలతో పరిచయం ఉంది. ఎవరికోసమూ తన మనసిలా తపించలేదే. సరళ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది? అసలు సరళకి సంగతి ఎలా చెప్పాలి? రకరకాల ఆలోచనలతో వేగిపోతూ ఎప్పటికోగాని నిద్రపోలేకపోయాడు మాధవ. ఉదయం కాఫీ కప్పుతో సమీపించిన జానకిని చూసేసరికి అతని మనసు మళ్లీ వశం తప్పింది. శరీరం ఉరకలు వేసింది. అతి బలవంతాన నిగ్రహించుకున్నాడు. జానకి తనను కాముకుడు అనుకుంటుంది. తను కొంత సహనం వహిస్తే తన ప్రేమ అర్థం చేసుకునే రోజు రాకపోదు. కుర్చీలో కూర్చుని ఏదో ఎంబ్రాయిడరీ కుట్టుకుంటుంది కాత్యాయని. కాత్యాయని చక్కగా కుట్టగలదు. ఇంత వయసొచ్చినా ఆవిడ ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నురాలయ్యే ఉంటుంది. జానకి తను కూడా ఓ బట్ట తీసుకుని కాత్యాయని దగ్గర కుట్టు నేర్చుకుంటుంది. మాధవ వెళ్ళి కాత్యాయని దగ్గర కూర్చున్నాడు. కాత్యాయని నవ్వి, నా తప్పు లేదు మాధవ. జానకిని నీ దగ్గరికి వెళ్లమని ఇందాకట్నుంచి పోరుతూనే ఉన్నాను. తనే నా మాట వినకుండా ఇక్కడ కూర్చుంది. చూసావా జానకి, నేను చెప్పలేదు నువ్వు వెళ్ళకపోతే వాడే ఇక్కడికొస్తాడని అంది. జానకి మాధవి కూడా సిగ్గుపడిపోయారు. నేను రేపు వెళ్ళిపోతున్నానని చెప్పడానికొచ్చానత్తయ్య త్వరగా అన్నాడు. కాత్యాయని తెల్లబోయి చూసింది. రేపా? ఇంకా 4 రోజుల వరకు సెలవు పెట్టావుగా అంటూనే జానకి వైపు చూసింది. జానకి తల ఉంచుకుని దీక్షగా కొట్టసాగింది. నిజానికి మాధవ్కు ఉండాలనే ఉంది. కాని జానకి సమక్షంలో తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. చివరకు బలాత్కారంగానైనా సరే జానకిని పొందాలి అన్నంత ఉద్రేకం కలుగుతోంది అతనిలో. సంఘం తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి జానకిని వశపరుచుకునేటంత పశుత్వం లేదు అతనిలో. జానకి తనను అర్థం చేసుకునే వరకు సహనం వహించాలనే నిర్ణయించుకున్నాడు. కాని ఈ ఘర్షణకు తట్టుకోవడం కష్టంగా ఉంది. అందుకే వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాడు. అవును, కాని అక్కడ కొంచెం పనులున్నాయి, వెళ్ళాలి. ఒక్క క్షణం కాత్యాయని మాధవను జానకిని మార్చి మార్చి చూసింది. నీ ఇష్టం అనేసి తన కుట్టు పనిలో లీనమైపోయింది. మెడ్రాస్ చేరుకున్న దగ్గర్నుంచి మాధవకు సరళను ఎలా ఎదుర్కోవాలి అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. తను వచ్చిన సంగతి మోహన్ ద్వారా సరళకు తెలిసి తీరుతుంది. ఇంక సరళ వచ్చేస్తుంది. అంతకు 10 రోజుల క్రితం వరకు సరళ రాక కోసం ఉత్సాహంతో ఎదురుచూసే మాధవ ఆ రోజు ఏదో భయంతో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. సరళ వస్తూనే మాధవ మెడ చుట్టూ చేతులు పెనవేసి, ఇన్నాళ్ళగా రావడం అంది గారాబంగా. మాధవ నెమ్మదిగా ఆ చేతులు విడిపించుకున్నాడు. సరళను చూస్తూనే ఉద్వేగంతో కొట్టుకుపోయే తనలో సరళ స్వయంగా మెడ చుట్టూ చేతులు వేసినా ఏ సంచలనం కలగకపోవడం అతనికే ఆశ్చర్యం కలిగించింది. అలా స్థిమితంగా కూర్చో చెబుతాను నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. సరళ దెబ్బతిన్నట్లయింది. తను మెడ చుట్టూ చేతులు వేయగానే తనను మరింత గాఢంగా దగ్గరకు తీసుకోవడానికి బదులు విడిపించుకున్నాడు. మొహం ముడుచుకుని ఎడంగా కూర్చుంది. వడలిపోయిన సరళ ముఖాన్ని చూడగానే జాలి కలిగింది మాధవకు. బాగా చదువుతున్నావా? ఆదరంగా అడిగాడు. ఇంకా 2 నెలలేగా పరీక్షలు, శ్రద్ధగా చదువుతున్నాను. క్లాస్ తెచ్చుకోవాలి. నీకు తప్పకుండా క్లాస్ వస్తుందిలే. థ్యాంక్స్. నీతో కొన్ని సంగతులు చెప్పాలి సరళ. అదేంటి అంత గంభీరంగా మొహం పెట్టావు? ఇప్పుడే సంగతులు వద్దు బాబు, ముందు చదువుకోవాలి. పరీక్షల ముందు సంగతుల మీదకి మనసు మళ్లించలేను. పరీక్షలయ్యాక చెబుదువు గాని ఎంతసేపైనా వింటాను. ఇక 2 నెలలేగా. అతను చెప్పబోయేది తమ వివాహ విషయమే అని ఊహించుకున్న సరళ చిలిపి నవ్వుతో అంది. సరళ అలా అనుకోవడంలో వింతలేదు. అంతకుముందు వివాహ ప్రస్తావన లేకుండా మాధవ ఎన్నడూ సరళతో సంభాషించలేదు. మాధవ ఆలోచనలో పడిపోయాడు. నిజమే, సరళకు ఇంకా 2 నెలల్లో పరీక్షలు. ఇప్పుడే తన వివాహం సంగతి చెప్తే ఏ విధంగా తీసుకుంటుందో. మనసును క్షోభ పెట్టుకుని పరీక్షలు పాడు చేసుకుంటే సంవత్సరం చదివిన చదువంతా వృధా అయిపోతుంది.
పోనీ పరీక్షలు అయిపోయాక చెప్పొచ్చు. ఏమిటా దీర్ఘాలోచన? ఏమైనా సరదా కబుర్లు చెప్పు. ఏమున్నాయి, నువ్వు చదువుకో. చదువుతాన్లే. దగ్గర 10 రోజుల నుంచి నిన్ను చూడలేదు. నాకెలా ఉందనుకున్నావు? భావనలో ఎప్పుడు నిన్ను నాలోనే ఉంచుకోగలననుకో. అయినా ప్రత్యేకించి నిన్ను చూడకుండా ఒక్కరోజు గడిచినా నేను భరించలేను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను ఎప్పుడొస్తావా అని. నిన్ను చూడకుండా, నీతో కబుర్లు చెప్పకుండా చదువుకోగలనని అనుకుంటున్నావా? ఇంత మాత్రంలో చదువేమీ పాడుకాదులే. అయినా సరే, అంత నిగ్రహం నాకు లేదు బాబూ. తన్మయత్వంతో తనను చూస్తూ అమాయకంగా చెప్పుకుపోతున్న సరళ మాటలు వింటుంటే మాధవ మనసు ఏదో వేదనతో మూలిగింది. నువ్వేదో మారిపోయావు. మాధవ ముఖంలోకి చూస్తూ నవ్వుతూ అంది సరళ. మారానా? ఏమో, మార్పు ప్రకృతి సహజం కదా. బాగుంది. అయితే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటావా? గతుకుమన్నాడు మాధవ. సరిగ్గా జానకి కూడా ఇలాగే అడిగింది. దానికి సరైన సంజాయిషీ దొరకడం లేదు తనకి. ఎప్పుడూ మారకపోవచ్చు. ఏదైనా బలమైన అనుభూతి మనుషులను మార్చవచ్చు. ఆ మార్పు స్థిరంగా నిలిచిపోవచ్చు. ఇదంతా అనుభవం మీద కాని అర్థం కాదు. ఓహో, అంత అనుభవం తమరికేమొచ్చిందో. అయినా ఈ వేదాంతమంతా ఎక్కడ నేర్చావు బాబూ? అది సరే కాని మీ ఊర్నుంచి నాకేం తెచ్చావు? ఇంకా నా సంపెంగ పూలు నాకు ఇవేం? నీ అంతటి నువ్వే తెచ్చి నా తల్లో పెడతావని ఇందాకట్నుంచి ఎదురుచూస్తున్నాను. వెలవెలపోయాడు మాధవ. సరళకు ఆకు సంపెంగలంటే చాలా ఇష్టం. తమ ఊర్నుండి ఎప్పుడొచ్చినా సరళ కోసం సంపెంగులు తేవడం ఇంతవరకు ఎన్నడూ మరిచిపోలేదు. వెలవెలపోయిన మాధవను చూసి సరళ ముఖం పాలిపోయింది. మాధవ ముఖంలోకి చూస్తూ కంపిత స్వరంతో అంది. తేలేదా? మరిచిపోయావా? కాదు, మరిచిపోలేదు. నీ సరళను నువ్వు మరిచిపోలేవు. చెప్పు, నన్ను మరిచిపోలేదని చెప్పు. భగవాన్, నేనిది భరించలేను. మాధవను అల్లేసుకుని ఏడ్చేసింది సరళ. అప్రయత్నంగా సరళ వీపు నిమిరి బొజ్జగించాడు మాధవ. చిచ్చి, నిన్ను మరిచిపోవడమేమిటి సరళ? హడావుడిగా ప్రయాణమే వచ్చేశాను. ఆ సందట్లో పువ్వులు కోయించలేకపోయాను. రైల్లో ఎక్కినప్పటినుండి పువ్వులు తేలేకపోయానే అని బాధపడుతూనే ఉన్నాను. సరళ కళ్ళు తుడుచుకుని మాధవ్ ముఖంలోకి చూసి నవ్వింది. పోనీలే, నువ్వు బాధపడుతున్నావుగా. ఎప్పుడూ తెచ్చే పూలకన్నా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధే అందంగా ఉంది. కాని ఇంకా బాధపడకు. నువ్వలా ముఖం ముడుచు కూర్చుంటే నేను సహించలేను. నవ్వే. అది అలా నవ్వాలి. అమ్మయ్యా, ఎంత హడలగొట్టావు. గుండ్లు పగిలిపోయాయి. ఇంక నేను వెళతాను, చదువుకోవాలి. రేపొస్తాను. ఎందుకు రేపు రావడం? చదువు పాడవదు. ఇంకోసారి ఈ ధోరణిలో మాట్లాడితే లెంపలు వాయిస్తాను. నీ దర్శనమయ్యాకే చదువైనా పరీక్షలైనా అని చెప్పానా లేదా? మృదువుగా మాధవ లెంపలు తట్టి నవ్వి వెళ్ళిపోయింది సరళ. ఈ నవ్వుల పిల్ల జీవితంలో తను చిమ్మబోయే చీకట్లను గురించి ఆలోచిస్తూ వణికిపోయాడు మాధవ. మోహన్ కూడా మాధవ పనిచేస్తున్న కాలేజీలోనే లెక్చరర్. ఒకరోజు మోహన్ ఆహ్వానం మీద మోహన్ ఇంటికి టీకి వెళ్లాడు మాధవ. మోహన్ బీఎస్సీలో ఉన్న తన చెల్లెలు సరళను పరిచయం చేశాడు మాధవకు. ఆకర్షణీయమైన కళ్లతో చురుగ్గా ఉన్న సరళ మాధవ చూపులను ఆకట్టుకోగలిగింది. ఆ తర్వాత మోహన్ మరి 2-3 సార్లు టీకి ఆహ్వానించాడు. మోహన్ మాధవ్లతో పాటు సరళ కూడా కూర్చుని కబుర్లు చెప్పేది. ఒకరోజు మాటల సందట్లో సరళ, నాకు కెమిస్ట్రీ సరిగ్గా రావడం లేదు, దానిలోనే డౌటుగా ఉంది అంది. నా సబ్జెక్టు కెమిస్ట్రీయే, మీకు కావాలంటే నేను సాయం చేయగలను అన్నాడు మాధవ. బ్రతికించావోయ్, రేపటినుండే నీకు వీలైతే ఒక అరగంట దీనికి చెబుదు, ట్యూషన్ ఫీజు తీసుకుందువుగాన్లే అన్నాడు మోహన్. ఆ మాట అన్నావంటే రేపటినుండి అసలు మీ ఇంటికే రాను, కోపం అభినయిస్తూ అన్నాడు మాధవ. అంతా నీ ఇష్టమే, మిగిలిన విషయాలు తర్వాత ఆలోచిద్దాం. ముందా కెమిస్ట్రీ సంగతి చూడు. తేలిగ్గా నవ్వేశాడు మోహన్. మొదట వారం రోజులు కేవలం కెమిస్ట్రీ పాఠాలే సాగాయి సరళ మాధవుల మధ్య. ఆ రోజు మాధవొచ్చి కెమిస్ట్రీ పుస్తకం తెరవబోతుంటే, అబ్బా, ఇవాళ పాఠం వద్దు మాస్టారు, తలనొప్పిగా ఉంది అంది సరళ బద్ధకంగా. మాధవ పుస్తకం మూసేసి లేవబోయాడు. కూర్చోండి, అప్పుడే వెళ్ళిపోతారా? ఇప్పుడేగా వచ్చారు. పాఠం వద్దన్నావుగా. వెళ్ళిపోమలేదుగా. మరేం చేయను? ఇంకేమైనా నేర్పించండి. ఇంకా నీకెందులో డౌటు? ఆశ్చర్యంగా అడిగాడు మాధవ. సరళ అదోలా నవ్వింది. క్లాసు పాఠాలు కాక నేర్పవలసినవేమీ ఉండవా? అప్పటికి మాధవ్కు అర్థమైంది. అతని గుండె జల్లుమంది. అతనికి సరళలో ఆకర్షణ లేకపోలేదు, కాని అంతవరకు స్థిరమైన అభిప్రాయానికి రాలేదు. నీకు తెలియనివైతే కదా నేను నేర్పడం, సరళ కళ్ళలోకి చూస్తూ అన్నాడు. సరళ కళ్ళు వాలిపోయాయి. పెదవులపై చిరునవ్వు విరిసింది. నాకన్నీ ఎలా తెలుస్తాయి అంది అమాయకంగా. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కానట్లు. ఆ అమాయకత్వపు అభినయం మరింత ఆకర్షించింది మాధవను.
సరే, ఏంటి తెలుసో చెప్పు, ఏం తెలుసుకోవాలనుందో అడుగు అన్నాడు కవ్విస్తున్నట్లు. కొంచెం సేపటి వరకు సరళ ఏం మాట్లాడలేకపోయింది. అడగవేం రెట్టించాడు మళ్ళీ. నన్నడిగి తెలుసుకుని ఏం చేస్తారు మీరు? నాకు చెప్పవలసిందేమిటో మీరే అర్థం చేసుకుని చెప్పాలి కాని వెక్కిరించి పారిపోయింది సరళ. ఆ వెక్కిరింత మాధవను గిలిగింతలు పెడుతూ ఊపేసింది. సరళ తనతో చనువుగా ఉండడాన్ని మోహన్, సరళ తల్లిదండ్రులు కూడా హర్షిస్తున్నారని అర్థం చేసుకున్నాడు మాధవ. ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి పెద్ద సమస్య అయిపోయింది. సరళ, మాధవులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదే అన్న అభిప్రాయంలో ఉండి సరళను గట్టిగా మందలించలేదు తల్లిదండ్రులు. తల్లి మాత్రం 1కి 10 సార్లు నీ హద్దుల్లో నువ్వుండు అని హెచ్చరించడమేగాక ఎంత స్వేచ్ఛిచ్చినా ఒక కంట కనిపెడుతూనే ఉంది. సరళ చేతిలో పుస్తకం అందుకుంటున్నప్పుడు సరళ చేతివేళ్లు తగిలి శరీరం పులకించినా, సరళ కళ్లల్లో చిందులాడే చిలిపితనం రక్తాన్ని ఉరకలెత్తించినా, సరళ పెంకి చిరునవ్వులు నరాలను తొందరచేసినా తమని ఇంకొకరు కనిపెట్టి చూస్తున్నారనే దృష్టితో చచ్చినట్లు బుద్ధిగా ఉండేవాడు మాధవ. కాలేజీకింకా టైం ఉంది. ఆ రోజు పాఠం చూసుకుంటున్నాడు. తలుపు చొప్పుడైతే తలెత్తి చూశాడు. సరళ వణికిపోతూ ఒక చేత్తో తలుపు పట్టుకుని నుంచుంది. సరళ అన్నాడు ఆశ్చర్యంగా. అంత ఆశ్చర్యపోతే పారిపోలేను మూతి ముడుచుకుంటూ అంది సరళ. ఎందుకొచ్చావు? తెలిసిన విషయాన్ని అడగడం ఎందుకు? మాధవ క్షణకాలం సరళ ముఖంలోకి చూసి చేతిలో పుస్తకం మూసి సరళ దగ్గరకొచ్చాడు. చటుక్కున సరళ చేయి పట్టుకుని లోపలికి లాగి తలుపులు వేసి సరళను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆరతితో అతన్ని అల్లేసుకుంది. ఎవరు అందించారో ఎవరు అందుకున్నారో ఎవరికీ అర్థం కాకుండానే వారి పెదవులు ఒకదాన్నొకటి అందుకున్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సరళ అన్నాడు సరళతో మాధవ. మాధవ గుండెల్లో తలదాచుకుంది సరళ. మిమ్మల్ని చేసుకోలేకపోతే నేనసలు పెళ్లే చేసుకోను. ఇంకొక సంవత్సరం నా చదువు పూర్తయ్యాక. అపూర్వమైన సంతృప్తితో కళ్ళు మెరుస్తుండగా మధ్యలో ఆపేసింది. ఆ మెరిసే కళ్లను ఆప్యాయంగా ముద్దాడాడు మాధవ. ఆనాటి నుండి సరళ అప్పుడప్పుడు మాధవ దగ్గరకు వస్తూనే ఉంది. అల్లరి కబుర్లతో, చిలిపి వేళాకోళాలతో, భవిష్యత్తు గురించిన బంగారు కలలతో కాలం పరుగు పెట్టేసింది. ఇంత దృఢంగా అల్లుకున్న బంధాన్ని తెగ్గొట్టగలడా? సరళ మనసుకు నొప్పి కలగకుండా, జానకికి అన్యాయం జరగకుండా చూడగలడా? తన జానకిని సరళకెలా పరిచయం చెయ్యాలి? ఆలోచనలతో మనసు వేగిపోతుంటే చికాగ్గా లేచి గదికి తాళం వేసేసి సినిమాకు బయలుదేరాడు మాధవ. ఉత్తరమైనా రాయకుండా అకస్మాత్తుగా వచ్చిన కుసుమను చూసి తెల్లబోయింది జానకి. ఎందుకలా బెత్తరపై చూస్తావు? నీకోసం బెంగపెట్టుకుని వచ్చేశాను. జానకిని కౌగిలించుకుని పకపకా నవ్వింది కుసుమ. కాత్యాయని కుసుమను సాదరంగా ఆహ్వానించింది. స్నానము భోజనమయ్యాక తన గదిగా వాడుకుంటున్న మాధవ లైబ్రరీ గదిలోకి కుసుమను తీసుకెళ్లి, ఇప్పుడు చెప్పు ఎందుకొచ్చావో అంది. కుసుమ అలిగినట్లు బొంగమూతి పెట్టింది. సిగ్గులేక సంజేష్ అడుగుతున్నావా? నీకేం అందాల రాకుమారిని చేపట్టి ఆనందాల్లో తేలుతున్నావు. మధ్య ఏం తోచక చస్తుందా నేను? ఏదో ఒకసారి చూసిపోదామనొస్తే ఎందుకొచ్చావని నిలేస్తావేం? ఎందుకంటే ఏడుపు? మీ ఆయన ఊళ్ళో లేనప్పుడేగా వచ్చాను. జానకి పకాలను నవ్వేసింది. నువ్వు 1,00,000 చెప్పు, 1,00,00,000 చెప్పు, కారణం లేకుండా నువ్వు ఇల్లు కదిలావంటే నేను చేస్తే నమ్మను. ఎలాగూ నమ్మడం లేదు గనక నిజం చెప్పేస్తాను. నాకు మెడ్రాసులో ఉద్యోగం దొరికింది. వెళుతూ వెళుతూ నిన్ను చూసి పోదామనొచ్చాను. ఆ సంగతి చెప్పమేం? ఎంత సంతోషంగా ఉందనుకున్నావు? అప్పుడే ఉద్యోగస్తురాలివి కూడా అయిపోయావు. ఏం కంపెనీ? రిచ్మండ్ కంపెనీలో స్టెనో. అదేంటే, ఆ కంపెనీలో చాలామందిని ఉద్యోగాల్లోంచి తీసేశారని విన్నాను. నీకు కొత్తగా ఉద్యోగం ఎలా వచ్చింది? నా ఫోటో కూడా దరఖాస్తుతో పాటు పంపడం వల్ల వచ్చింది. అదెంతేలే. బహుశా తీసేసిన ఎవరి ఉద్యోగమో నాకిచ్చుంటారు. ఎంత అన్యాయం! నేను అనుకున్నానులే కాసేపు అన్యాయమని. కానీ ఉద్యోగంలో మాత్రం చేరుతున్నాను. నేను చేరకపోతే మరొకరు చేరతారు. జరిగే అన్యాయం ఎలాగూ జరుగుతుంది. మధ్యలో నేనెందుకు నష్టపోవాలి? జానకి ఏం మాట్లాడలేకపోయింది. అలా చిచ్చుబుడ్డి మొహం పెట్టకు. మన సమాజం మొత్తం ఒక విచిత్రమైన పద్ధతిలో పరుగులు పెడుతోంది. కొన్ని విలువలు పడిపోతున్నాయి. కొన్ని విలువలు గుర్తింపబడుతున్నాయి. కొన్ని అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. స్త్రీల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఇంతకు ముందంతా వంటింట్లో బంధింపబడి ఒక్కసారిగా గాలి వెలుతురు మధ్యకొచ్చిన మనం ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. వెనకటి స్త్రీలకన్నా మనకెన్నో సదుపాయాలు సమకూరాయి. ఎంతో రక్షణ కల్పించబడింది. అదే సమయంలో మన వెనకటి తరం వాళ్లకు లేని క్లిష్ట సమస్యలు అనేకం మనం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఉన్న అవకాశాలను ఆయుధాలుగా అందుకొని సమస్యలను ఎదిరించడమే మనం చేయవలసిన పని. అలా చేయడానికే నేను నిర్ణయించుకున్నాను.
జీవితానికి భయపడి కలల్లోకి పారిపోను. వినయంగా తలొగ్గి దానికి లొంగిపోను. జీవితంలో దెబ్బలాడి జీవితాన్ని నాకు కావలసిన విధంగా మలుచుకు తీరతాను. ముఖమంతా ఎర్రగా అయిపోగా ఉద్రేకంగా అంది కుసుమ. అభిమానంగా కుసుమ చెక్కిళ్లు నిమిరింది జానకి. నువ్వు తప్పక సాధిస్తావు. స్వార్థపరతతోనూ కాపట్యతతోనూ జీవితాన్ని స్వాధీనం చేసుకోవాలనుకునేవాళ్లు కొందరున్నారు. నువ్వు అలాంటి దానివి కావు. విశాల హృదయంతో, సరళ ప్రవర్తనతో, కొన్ని విలువలు దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని నీ అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు తప్పకుండా జయిస్తావు. కుసుమ జానకి చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది. నన్ను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన దానివి నువ్వొక్కదాని ఉన్నావు. ఈ బలం చాలు నాకు. ఆ సాయంత్రం జానకి కుసుమని వెంటబెట్టుకుని తన తోటలన్నీ చూపించింది. అదృష్టవంతురాలు జానకి. రూపము, ఐశ్వర్యము, గుణమూ కలిగిన యువకుడు భర్తగా దొరికాడు నీకు. సంతృప్తిగా అంది కుసుమ. అప్రయత్నంగా జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెల్లబోయి చూసింది కుసుమ. జానకి అంది కుసుమ ఆశ్చర్యంగా. చటుక్కున్న జానకి కుసుమ ఒళ్ళో తల ఉంచి వెక్కి వెక్కి ఏడ్చేసింది. నిర్ఘాంతపోయింది కుసుమ. ఏం మాట్లాడకుండా జానకి తల నిమురుతూ కూర్చుంది. కొంతసేపటికి తనను తాను సంభాళించుకుని కుసుమ ఒళ్ళోంచి తలెత్తి కళ్ళు తుడుచుకుంది జానకి. కుసుమ జానకి చుట్టూ చెయ్యేసి దగ్గరగా ఒత్తుకుని, నాకు చెప్పు, ఏమిటి ఆవేదన? ఎవరికైనా చెప్పుకుంటే కాస్త హృదయభారం తగ్గుతుంది అంది ఆద్రంగా. ఏం లేదు వణుకుతున్న గొంతుతో అంది జానకి. కుసుమ జానకి ముఖంలోకి సూటిగా చూసింది. జానీ, మన బంధుత్వం మాట ఎలా ఉన్నా మనం మంచి స్నేహితులం కదూ. స్నేహితులం మాత్రమేనా? ఈ లోకంలో నా అని చెప్పుకోదగ్గ వ్యక్తులెవరైనా ఉంటే అది నువ్వే. నా కష్టసుఖాలు నీకు కాక ఎవరికి చెప్పుకుంటాను? నా కోసం కన్నతల్లిని కూడా ఎదిరించడానికి సిద్ధపడ్డ నీ ప్రేమ నేను బ్రతికుండగా మరిచిపోగలనా? కాని ఇప్పుడు నా సంగతేమిటో నాకే తెలియని అయోమయంలో ఉన్నాను. ఇంకా కొన్ని రోజులు పోయాక కాని నా స్థితి నాకే స్పష్టంగా తెలీదు. అప్పుడు చెప్తాను నీకు వివరంగా. సరే, నీ ఇష్టం. ఇంతకు నువ్వు నేను ఊహిస్తున్నంత సౌఖ్యంగా లేవన్నమాట. భారంగా నిట్టూర్చింది కుసుమ. కొంతసేపు తోటలో తిరిగాక లోపలికొచ్చారు. ఆ మరనాడే ప్రయాణమైంది కుసుమ. కాత్యాయని జానకి చేత కుసుమకు బొట్టు పెట్టించి కొత్త చీర, జాకెట్ కూడా పెట్టించింది. కుసుమ మర్యాదకు వద్దని వారిస్తే, ఇంటికొచ్చిన కన్నెపిల్లని ఉత్త చేతులతో పంపమంటావా అని మృదువుగా మందలించింది. మా మాధవ అక్కడే ఉన్నాడు. ఎప్పుడైనా కనిపిస్తే అడిగానని చెప్పు. తప్పకుండా ఆయన దగ్గరికెళ్ళి మీ క్షేమ సమాచారాలు తెలియజేస్తాను. కాత్యాయనికి నమస్కారం చేసి జానకిని కౌగులించుకుని పాలేరు తెచ్చిన బండిలో ఎక్కి కూర్చుంది కుసుమ. ఆ రోజు పోస్టు జవాను తెచ్చిన ఉత్తరాలు చూస్తున్న కాత్యాయని జానకి చిరునామా గల కవరు చేత్తో పట్టుకుని ఆగిపోయింది. మాధవ దస్తూరి గమనించి నవ్వుకుంది. ఆనాడు మాధవ ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోవడంతో జానకి మాధవులు అన్యోన్యానురాగంతో లేరేమోనని భయపడింది. ఈ ఉత్తరం చూశాక మనసు కొంత స్థిమితపడింది కాత్యాయనికి. జానకిని పిలిచింది. కాత్యాయని కోసం తయారు చేసిన పళ్ళరసం గ్లాస్ తీసుకొచ్చి ఆవిడ కందించి దగ్గరగా కూర్చుని ఏంటన్నట్లు చూసింది జానకి. నీకో చాలా మంచి అపూర్వమైన వస్తువు ఇవ్వబోతున్నాను. ఏంటో చెప్పుకో చిరునవ్వుతో అంది కాత్యాయని. జానకి ఆశ్చర్యంగా చూసింది. ఏదైనా నగేమో అనుకుంది. ఇప్పటికే మీరు నాకు చాలా నగలు చేయించారు. ఇంకా నాకు నగలెందుకు? వినయంగా అంది జానకి. కాత్యాయని పకపకా నవ్వింది. ఇప్పుడు నీకియ్యబోతోంది నగ కాదు. నీకున్న నగలన్నింటికీ మించి నీకు అందాన్నిచ్చే వస్తువిదిగో. మాధవ్ ఉత్తరం జానకి చేతిలో పెట్టింది కాత్యాయని. ఉత్తరం అందుకుంటుండగా జానకి చేతులు వణికాయి. క్షణంలో ముఖమంతా సంతోషంతో, సంభ్రమంతో, సిగ్గుతో కందిపోయింది. ఆ ముఖంలోకి చూస్తూ ఆదరంగా నవ్వింది కాత్యాయని. ఎంత అందంగా ఉన్నావో! ఏ నగ ఇవ్వగలదు నీకింత అందాన్ని? సరే వెళ్ళు, వెళ్ళి చదువుకో. అంతా నాకు చెప్పనక్కర్లేదులే. నాకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే వాడు నన్ను కూడా గుర్తుంచుకుని రాస్తే నాకు చెప్పు. జానకి కవర్ అక్కడే చెంపబోయింది. ఇక్కడొద్దు, మీ గదిలోకెళ్ళి చదువుకో. భరత దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని ఏకాంతంలోనే చదువుకోవాలి. చిరునవ్వు నవ్వింది కాత్యాయని. సిగ్గుతో ఎరుపెక్కిన ముఖాన్ని పైకెత్తలేక తడబడే అడుగులతో తన గది చేరుకుని తలుపులు దగ్గరగా వేసి మంచం మీద వాలి ఉత్తరం తెరిచింది జానకి. డియర్ జానకి. ఆ రెండు పదాల దగ్గరే నిలిచిపోయాయి జానకి కళ్ళు. డియర్ జానకి. తనలో తను చాలాసార్లు అనుకుంది. ఆ ఉత్తరాన్ని గాఢంగా హృదయానికి హత్తుకుంది. కొంతసేపు అలానే పడుకుని మళ్ళా ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది. ఈ ఉత్తరం పూర్తిగా ఓపిగ్గా చదువుతావు కదూ?
ఆ మాత్రం కనికరమైనా చూపించాలి మరి. నా మనసు స్థిరత్వంలో నీకు నమ్మకం కలిగాకే నన్ను భర్తగా అంగీకరిద్దువుగాని అందాక మన స్నేహితుల్లా ఉండడానికి నీకు అభ్యంతరం లేదుగా. సెలవు ఉన్నా అలా అకస్మాత్తుగా బయలుదేరొచ్చేశానని అత్తయ్య కష్టపెట్టుకుంది. అత్తయ్యకి ఎలా అర్థమవుతుంది మరి? మగవాడినై ఉండి అందాల రాశిని భారీగా పొంది ఆ దేవి పాదపూజ చేసుకోవాలని తహతహలాడుతూ కూడా అందుకు అవకాశం లభించని వాళ్లకు అర్థమవుతోంది నా క్షోభ. సారీ, నిన్ను నిందించడం లేదు దేవి, నా బాధ చెప్పుకుంటున్నాను. భయపడి ఉత్తరం మూసేయకు. నీ గులాబీ చేతుల్ని నా చేతుల్లో అదుముకోవాలని ఎంత ఆత్రపడుతున్నా ఊరించే నీ పెదవులపై నా పెదవులొత్తి నీ గుండెల్లోని మధువుతో నా గుండె నింపుకోవాలని తపస్సు చేస్తున్నా నిన్ను నిన్నుగా ఉండనీయక నాలో ఒక భాగంగా కలిపేసుకోవాలని వెర్రెత్తిపోతున్నా నీ మనసుకు మాత్రం నొప్పి కలిగించను. ఏనాటికో ఒకనాటికి ఈ దీనుడి ప్రణయ నివేదన నువ్వు స్వీకరించగలవనే నమ్మకం ఉంది. ఆ ఆశతోనే నవ్వగలుగుతున్నాను, మామూలుగా బ్రతకగలుగుతున్నాను. ఇంకా ఈ ఉత్తరం పోస్టులో వేయనేలేదు. అప్పుడే నీ సమాధానం కోసం నా మనసు ఆతరపడుతోంది. చూడు ఎంత త్వరగా సమాధానమిస్తావో మరి. నీ దయ. నీ మాధవ. ఆ ఉత్తరం పదే పదే చదువుకుంది. జానకి శరీరమంతా పులకించింది. ఆమె ఊపిరి ఆమెకే వెచ్చగా సోకింది. సమస్త శరీరాన్ని ఏదో మాంద్యం ఆవహించింది. మనసు జానకికి తెలియకుండానే అంతకుముందు అనుభవించిన ఆ అత్యంత మధుర సన్నివేశాలను యథేచ్ఛగా ఊహించడం ప్రారంభించింది. దగ్గర ఒక గంట వరకు ముఖంలో కమ్ముకున్న ప్రేమోన్మత్తత ప్రతిఫలిస్తుండగా అలా చైతన్యం లేకుండా పడుకునుండిపోయింది. సమాధానం రాయాలి, రాయకుండా ఉండకూడదు. కాగితం మీద కలం పెట్టబోతుండగా అసలు సమస్య ఎదురైంది జానకికి. ఏమని సంబోధించాలి? నిర్లక్ష్యంగా కనిపించకూడదు. తను వెలితిపడకూడదు. తన మనసులో మమకారం ధ్వనించాలి. ఎంతోసేపు ఆలోచించి ఎన్నో ఉత్తరాలు చింపేసి చివరికి ఎలాగూ ముగించింది. నా జీవిత సౌభాగ్యదాతకు నమస్కారాలు. మీ ఉత్తరం చేరింది. అందులో మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞురాల్ని. తెలుసో తెలియకో మన పరిచయం ప్రారంభం నుంచి మీకు చికాకు కలిగిస్తున్నానా అని భయపడుతున్నాను. మీకు సంతోషం కలగడం కంటే నాకు కావలసింది లేదు. ఎటొచ్చి దాన్ని మీరు హృదయపూర్వకంగా సంతోషంగా భావిస్తున్నారో లేక అందిందాంతో తృప్తిపడి దాన్నే సంతోషంగా సరిపెట్టుకుందామనుకున్నారో కొంత స్థిమితంగా ఆలోచించుకోమని ప్రార్థిస్తున్నాను, అంతే. ఏ రకమైన బంధాలతోనూ మిమ్మల్ని కట్టేయకుండా మిమ్మల్ని స్వేచ్ఛగా మీ సంతోషాన్వేషణా పదంలో వదలాలి అని తప్ప వేరు ఉద్దేశమే లేదు నాకు. మీకంటే అన్ని విధాల అలుపురాల్ని. నన్ను స్నేహితురాలిగా అంగీకరించగలిగిన మీ హృదయ వైశాల్యానికి ఎంతని మెచ్చుకోగలను. ఉంటాను, మీ దాసీ జానకి. తిరుగుటపాలో జానకికి సమాధానం వచ్చింది. డియర్ జానకి, నువ్వు పరమక్రూరాలివి. నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చిందన్న సంతోషాన్నంతటినీ ఆ ఉత్తరంలోని కృతజ్ఞత, దాసి, హృదయ వైశాల్యం వగేరా పదాలు మింగేశాయి. మరోసారి ఉత్తరంలో ఈ మాటలు వాడావా, వెంటనే నీ దగ్గరకొచ్చి నీ లెంపలు టపటపా వాయించేస్తాను. ఆ తర్వాత నన్ను కాముకుడని నువ్వు నిందించినా సరే. సంతోషాన్వేషణ పదంతో నాకు నిమిత్తం లేదు జానకి. అసలు అన్వేషణతో నిమిత్తం లేకుండానే ఏ దివ్యశక్తి వరం వల్లనో నా బ్రతుకు మొత్తాన్ని పువ్వులుబాట చేయగలిగిన మధురమూర్తి నాకు లభ్యమైంది. ఇంక నాకు అన్వేషణ దేనికి? నా మాటలు నిన్ను వెంటనే నమ్మమండం లేదు సుమా. నా మనసులోంది చెప్పాను, అంతే. నీకు నమ్మగలిగిన శక్తి వచ్చిన్నాడు నమ్ముదువుగాని. అంతవరకు మంచి స్నేహితులం. ఇంక మీదట దాసీ గీసీ అంటూ రాయవుగా. నీ మాధవ. పిఎస్. సౌభాగ్యదాత కూడా బాగాలేదు. తెలుగులో పదాలే కరువయ్యాయా నన్ను పిలవడానికి? మాధవ. ఆ ఉత్తరం చదివి నవ్వుకుంది జానకి. ఏదో నూతనోత్సాహం ఆమెలో పురులు విప్పుకుంది. నా స్వామికి మీ ఉత్తరం అందింది. ఉత్తములు తాము చూపించిన కరుణ క్షణంలో మరిచిపోగలరు. కాని ఆ కరుణను స్వీకరించిన వారు కూడా మరిచిపోవడం న్యాయమవుతుందా? అంత మాటన్నారు. నేను మిమ్మల్ని నిందిస్తానా? మీ మేలుకోరి హెచ్చరించాను, అంతే. ఏ దివ్యశక్తి వరప్రసాదమో మన వివాహం అనుకుంటే ఆ వరప్రసాదం నాకు. దాన్ని మీదిగా భావించడం అన్యాయం సుమా. దాసి అనవద్దని రాశారు. ఏం, ఆ పదానికేం తక్కువైంది? నిరంతరము మీ సాహచర్యంలో ఉండి మీ సేవలు చేయగలిగే సౌభాగ్యం ఎంత ఆనందదాయకమో మీరు ఆడవారైతే తెలిసేది. అప్పుడు దాసి అన్న పదాన్ని చులకనగా చూడరు. సరేలేండి, మీరు ఆజ్ఞాపించినట్టే మీ జానకి. నా జానకి. అతి అమాయకంగా కనిపించే నీలో ఇంత అల్లరి ఏ మూల దాక్కుందో అర్థం కావడం లేదు. దాసి అనంలెండి అంటూనే మీరు ఆజ్ఞాపించినట్లే అంటావా?
ఆజ్ఞాపించాను కనుక నా దానివి అవుతావా? అబ్బా జానకి, నువ్వు నన్నెప్పటికి అర్థం చేసుకుంటావు? నువ్వు నా దానివి కాకపోయినా భరించగలనేమో కాని ఆజ్ఞాపించి నా దాన్ని చేసుకోగలననుకుంటున్నావా? నేను ఆడదాన్ని కాను. సేవలో ఆనందం మాట నాకు తెలియని సంగతి నిజమే, కాని సహచర్యంలో మాత్రం మాధుర్యం తెలుసు. మగవాణ్ణి కదా, నీ ప్రతి చిన్న కదలికతో నా ఎదలో పులకలు నింపే నీ సహచర్యం కోసం నేను తక్కువ ప్రతీక్షిస్తున్నాననుకుంటున్నావా? సేవలు చేయడంలో ఆనందం నీకైతే సేవా సమయాలు నాకు ఆనందదాయకాలు. కాని జానకి, ఈ ఏప్రిల్ వరకు నిన్నిక్కడికి తీసుకురాలేను. మాకు సెలవులివ్వగానే నేను అక్కడికొచ్చేస్తాను. మళ్ళీ జూలైలో మనమందరం కలిసే ఇక్కడికొద్దాం జానకి. ఈ ఉత్తరం అందిన కొద్ది రోజుల్లో నీకో పార్సిల్ కూడా అందుతుంది. మొన్న బజార్లో వెళుతుండగా ఒక అందమైన తెల్లచీర కనిపించింది, కొన్నాను. నీకు కాక ఎవరికి పంపించను? నా ఈ బహుమతి కాదనకుండా స్వీకరిస్తావు కదూ? ఈసారి నేనొచ్చేసరికి నువ్వు నాకా చీరలోనే కనిపించాలి. కనిపిస్తావు కదూ? నీ మాధవ. ఉత్తరాన్ని చదివి పొంగిపోయింది జానకి. వెంటనే సమాధానం రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిపోయాయి.